నాకు శ్రీలంక దానికి గొడవ ఎందుకో చెప్తాను చూడండి. ఎవరిది తప్పు ఉందో కూడా చెప్పాలి. నేను పిలిపిని అమ్మాయి కొట్టుకెళ్ళాం. అయితే నేను కొట్టుకెళ్ళిన విషయం మా మేడంకి చెప్పే వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ వెతుక్కుంటుందని. సరేనా, నేను ఇల్లు వచ్చేటప్పటికి నన్ను అన్నది శ్రీలంక ఆవిడ ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా వెళ్ళావు మేడం కంటే, అదే నేను చెప్పే వెళ్ళాను అనేసి అన్న. ఈ లోపల మా మేడం వచ్చింది. మా మేడం వస్తే ఇద్దరు మాట్లాడుకున్నాక మా మేడం ఏదో అన్నది నా గురించి ఏదో అంటే, అంటే నీ వర్క్ నీకు ఇష్టమైతే ఎత్తుకొని తిప్పు, నేను పొద్దున్న 6 లేసి నేను పని చేసుకుంటానంటే నేను అన్న, అది నీ వర్క్, కిచెన్ వర్క్ నీది, నువ్వు పొద్దున్న 5ంటికి లేస్తున్నావు 4ంటికి లేస్తున్నావు, అది నీ వర్క్ నువ్వు చేసుకోవాలి, నా వర్క్ నేను చేసుకుంటా అని చెప్పేసి నేను మాట్లాడితే దీనికి ఈ కోపం ఉండిపోయింది. నైట్ నేను నా వర్క్ అయిపోయింది. ఈ పిలిపిని అమ్మాయి ఇక్కడ రూమ్లో ఫోన్ మాట్లాడుకుంటుంది. మేము ఫోన్ మాట్లాడుకుంటే ఒక రూమ్కి వచ్చేస్తాం అనమాట. ఈ రూమ్లో పిలిపిని అమ్మాయి మాట్లాడుకుంటే సరే దీనికి డిస్టర్బ్ ఎందుకు అని చెప్పేసి నేను నా మంచం ఎక్కి నా మంచమే పడుకొని రీల్స్ చూసుకుంటుంటే, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసుకుంటుంటే దానికంటే లైటింగ్ వెలుగు వచ్చేస్తుందని వెంటనే 12:30కి మా మేడం ఫోన్ చేసి, స్వాతి ఫోన్ చూస్తుంది, నాకు నిద్ర రావట్లేదు, నేను ఎలా పడుకోని చెప్పి మా మేడం ఫోన్ చేసింది. నాకు ఇంకా చలిసింది. ఇదేంటి నాకు చెప్పాలి కదా, ఫోన్ చూస్తే చూడక స్వాతి నేను పడుకుంటున్నాను అంటే, ఓకే నేను దుప్పటి కప్పుకోవడం సంథింగ్ నేను చూడడం మనకు పిచ్చ కోపం వచ్చి నీకు ఏదైనా కోపం ఉంది ఏదైనా ఉంటే నన్ను అడుగు, మేడంకి చెప్పాల్సింది ఏంటంటే నేను వెంటనే మేడం రూమ్కి వెళ్ళి నేను చెప్పా ఇది పరిస్థితి అంటే, మా మేడం అంది సరే గొడవ ఆడుకో, ఆవిడంతే ప్రతిదానికి కోపడిపోద్ది అనేసి. అలానే మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఉంటే మీరు ఏదైనా ఉంటే మేడంకి భయపడండి. ఇలాంటి వర్క్ చేసే వాళ్ళకి కాదు, వాళ్ళు మనలాగే పని చేసుకోవడానికి వచ్చారు. కొంతమంది ఏంటంటే మేడంకి చెప్తాం ఇది చెప్తాం అంటే భయపడతారు. అసలు భయపడేది లేదు. మేడంకి చెప్తే మనతో పని చేసిన వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలు చేస్తే ఏంటి, వాళ్ళు వర్క్ చేయడానికి వచ్చారు, మనం వర్క్ చేయడానికి వచ్చాం. లాంగ్వేజ్ అర్థమయ్యేంత వరకే కొంచెం తగ్గి ఉండండి. లాంగ్వేజ్ అర్థమైందంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. మేడంకి చెప్తే మేడమే చూసుకుంటుందండి. నేను అలాగే మా మేడంతో మాట్లాడుకున్నాను. మా మేడం చెప్పింది సరే ఈసారి ఫోన్ చూసుకునేటప్పుడు వచ్చి ఈ గదిలో చూసుకో, లేదంటే నువ్వు బెడ్షీట్ కప్పుకొని చూసుకో, సౌండ్ బయటకు రానుకోను. ఓకే అన్న, అంతే. దీనికి భయపడితే మీరే చెప్పండి ఏది కరెక్ట్ ఏది తప్పు.